ఎట్టకేలకు వేణుస్వామి చీటీ సిరిగే రోజు వచ్చింది. నేను ఎందుకంటానంటే ఈరోజు ఉదయం కూడా వేణుస్వామితో ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతాడంటే, నాకు రావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ నాకు వచ్చేసింది. సరే, దానికన్నా ముందు అసలు విషయం ఏంటంటే, వేణుస్వామి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి హైదరాబాద్ కోర్టు ఆదేశాలు. ఒకసారి పూర్తిగా మ్యాటర్ చదివి వినిపిస్తాను, వినండి. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం. జూబ్లీహిల్స్ పోలీసులకు 17వ MM కోర్టు ఆదేశాలు. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను మార్పింగ్ చేసి తప్పుదోవ పట్టించారని పిటిషన్. వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పెట్టినారని టీ5 మూర్తి పిటిషను. దానికి సంబంధించి డైరెక్ట్గా కోర్టే చెప్పింది, వేణుస్వామి మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని చెప్పేసి. ఇప్పుడు బాగా తేలిపోతాయి, నీకు చెక్కుతారు. నీకు కరెక్ట్ సరైన సమాధానాలు చెప్పకపోతే నేను చెక్కుతారు. ఫ్రీ పబ్లిసిటీ, నాకు మంచి ఫేమ్ వచ్చేసింది, నేను నాగ చైతన్య సోపుతా విడిపోతారని చెప్పి నేను కావాలనే చెప్పాను, ప్రజలు రెచ్చిపోతారని చెప్పి నాకు తెలుసు, ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది, ఎంతసేపు కాంట్రవర్సీ విషయాలు వాళ్ళని వీళ్ళని కెలిగితే మనకు ఫేమ్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడే కదా ఇందాక. వన్స్ ఒక్కసారి కేసులు మొదలైనవి అంటే నీకు చెక్కుతారు, నున్నగా చెక్కుతారు బాగా. నాకు పొద్దున్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. మరి మొగుడు పిల్లలు ఇద్దరు ఏడ్చేశారు. ఇద్దరు మొగుడు పిల్లలు వచ్చి టీ5 మూర్తి గారు మమ్మల్ని రోడ్డు బాల్ చేసాడు, మేము ఊరేసుకుని చచ్చిపోతాం, బ్రాహ్మణ సంఘాలందరూ మాకు మద్దతుగా నిలబడాలి, వేణుస్వామి శుద్ధపోస అమాయకుడు అని చెప్పేసి మీ ఆవిడ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది. అంటే వీళ్ళ వరకు వచ్చి అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వీళ్ళ వరకు వస్తే ఏమంటారంటే, మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చొని పిల్లాన్ని ముందెట్టేసి పిల్లని చేత పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడించేస్తాడు. గట్టిగా మాట్లాడితే మమ్మల్ని మేము చచ్చిపోతాం అని చెప్పేసి మీరు బెదిరింపులు. ఇవాళ ఉదయం ఇంటర్వ్యూ ఒకసారి చూడండి, వేణుస్వామి ఫేస్బుక్ పేజీలో షేర్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ చూడండి, మతిపోతే. మరి నిన్నటిదాకా ఏడ్చిన వ్యక్తి ఒకేసారి నాకు ఫేమ్ వస్తుంది, నేను ఫేమస్ అయిపోయాను, నేను ట్రోలింగ్ ఏం పెద్ద పట్టించుకోను, నాకు రావాల్సిన ఫేమ్ వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ ఇది, ఎవరైనా డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటారు, నాకు అవన్నీ అవసరం లేదు, నేను కాంట్రవర్సీ ఎవరి జాతకాలు పడితే ఆ జాతకాలు చెప్పేస్తాను, నేను కావాల్సినంత పబ్లిసిటీ. ఇగో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే ఇలాగుంటుంది. మన ఫేమ్ కోసం పక్కోడి జీవితంతో ఆడించుకోకూడదు. ఆడిది జీవితమే, నీది జీవితమే. మీ ఇద్దరు మొగుడి పరాల గురించి నేను జాతకం చెప్పాను, చాలా చండాలంగా ఉంటుంది. నేను కూడా చెప్పేస్తాను, వేణుస్వామి వాళ్ళ ఆవిడ కొన్ని అనుమానాలతోటి కొన్ని అకారణాల వల్ల విడిపోతారన్నాను అనుకో, అకారణాలు అన్న సంగతి పక్కన పెట్టి అనుమానం అని చెప్పేసి పదం ఆడించు చూడా, అది చాలా బాధ కలుగుతుంది నీకైతే. నాకు అర్థమవుతుందని కొంచెం అనుకుంటున్నాను నేనైతే. అలాగా ఎక్కడైనా ఒక ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మనం తక్కువని విడిపోతారో చెడిపోతారో ఎక్కువ కాలం నిలబడరు, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడకూడదు. మాట్లాడినా 10 మంది తుప్పుకుని ముఖం మీద ఉమ్మేసినప్పుడు రియలైజ్ అయ్యి తప్పు తెలుసుకొని ప్రజల ముందుకు వచ్చి తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకొకసారి ఎప్పుడు నేను ఇలాంటి జాతకాలు చెప్పను అని చెప్పాలి. దానికి నువ్వేం చెప్పు? నేను గతంలో చెప్పాను, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నేను జాతకాలు చెప్పనని చెప్పేసి నేను గతంలో చెప్పాను. కాకపోతే ఇంతకుముందు నాగ చైతన్య సమంతకు సంబంధించి చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా వీళ్ళ జాతకం చెప్పానని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేసావు, అవునా? అప్పుడే కదా అందరినీ ముఖం మీద తుప్పుకుని ఉమ్మేసింది. నువ్వు ముందు జాతకం చెప్పి తప్పు చేసావు, అది కాకుండా దానికి కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసావు చూసావా? అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇంకాస్త పెద్ద తప్పు చేసావు. అప్పుడే 10 మంది నీ ముఖం తుప్పుకుని ఉమ్మేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి చెప్పాడంటే ఇది ఎద్దుడు వీళ్ళకి చెప్తున్నాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గెలుతాడని చెప్పాడు, ఓడిపోయాడు. గత 4-5 ఏళ్లలో వేణుస్వామి 100 చెప్తే 100లో 10 కూడా సక్సెస్ అవ్వలేదు, అన్నీ నాశనమే. ఏ రకంగా చెప్తారా అంటే దానికి సమాధానాలు చెప్పడం. అంటే జనాలు కూర్చోవాలా, జనాల మనోభావాలతో ఆడేసుకోవాలా, ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసిందా నీకు? నేను ఉదయం అనుకున్నాడు మళ్ళీ రాలిపోతున్నాడు, మళ్ళీ పేలిపోతున్నాడు, ఈసారి బలంగా వేస్తారో ఎత్తే మళ్ళీ గొక్కెట్టి ఎడుతాడు. ఇప్పుడు పైగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది నాకు, కళ్ళోడ రెడేసుకొని లారీ అద్దాలు తగిలించేసుకొని ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది నాకు కావాల్సింది కూడా అదే. దేనికి? వ్యాపారాలకా? లచ్చలు వదిలి చేస్తాను కదా జనం దగ్గర. పబ్లిసిటీ తెచ్చేసుకుని ఏం చేసేసుకుంటావు అని నాకు అర్థం కాదు. ప్రజలకు సేవ చేస్తానంటే చేయడు, కొన్ని వల్ల ఎవరికైనా ఉపయోగం అంటే అది కూడా లేదు. దేనికి పబ్లిసిటీ? దేనికి నీకు? ప్రజలు మళ్ళీ మోసం చేయడానికి, అవునా? నీకు ఆ దోషం ఉంది, నీకు ఈ దోషం ఉంది, నువ్వు ఈ పూజ చేసుకోకపోతే నీకు అంత అశుభం జరుగుతుంది,
నువ్వు చేసే పని ఏది కూడా ముందుకెళ్తావు. ఈ మాటలే కదా, ఈ మాటలు చెప్పే కాకినాడకి చెందిన ఒక వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలు వసూలు చేసావు కదా. పైగా ఇంకో దరిద్రం ఏంటంటే పూజ ఎలా చేస్తారో, నేను ఎప్పుడు వేణుస్వామి మంత్రాలు చదివి పూజ చేయడం నేను చూడాల. వేణుస్వామి ఓన్లీ కుర్చీ వేసుకొని కూర్చుంటాడు ఒక మూల స్తంభంలాగా. ఇంకొక 4 5 పెట్టుకుంటాడు పండితులు, ఎవరు పూజారులు, వాళ్ళు చదువుతూ ఉంటారు మంత్రాలు. మా నోడేళ్ళు పూలు వేసేస్తాడు, మాంసం ముద్ద వేస్తాడు, మందు వేసేస్తాడు అక్కడ. అదో రకమైన పూజ. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానయ్యా మాంసం మందు పెట్టి పూజ చేసే వ్యక్తి. నేను ఒక్కనే చూస్తున్నా, ఇంకెవరినో చూడబోం కూడా. మరి అదే అక్కడ పూజ, అదేం పూజ మాకు అర్థం కాదు. ఒకసారి మెన్షన్ రోజు పెట్టేస్తాడు, ఒకసారి రాజిస్టాక్ పెట్టేస్తాడు. ఖచ్చితంగా మటన్ కానీ చికెన్ కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే పూజలో. ఆ పూజ మొదలు పెట్టే ముందు పీకల దాకా తాగేస్తాడు. పీకల దాకా తాగైతే నోరు తిరగదు. చక్కగా దోశ నిండా పూలు పెట్టుకుని నించుంటాడు అంతేలాగా. ప్రజలు కూడా మోసపోమాకండి, నమ్మమాకండి. వేణుస్వామి లాంటి వ్యక్తులు నమ్మమాకండి, ఉపయోగం ఏమి ఉండదు. ఎవరి జాతకం ఎవరికి తెలిసిపోద్ది. మీ జాతకం నాకు ఎలా తెలుసుద్ది, మీరేం చేస్తే బాగుపడతారో నాకు ఎలా తెలుసుద్ది. సరే అనుకుందాం, పోనీ అందరి జాతకాలు చూసి ఇగో నువ్వు ఎలా చేస్తే బాగుపడతావు, నువ్వు ఎలా చేస్తే బాగుపడతావు అని చెప్పి వేణుస్వామి చెప్తున్నాడు కదా. అదేదో వేణుస్వామి చెయ్యి వేణుస్వామి చూసేసుకొని వేణుస్వామి జాతకాన్ని వేణుస్వామి చూసుకుంటే ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఏ వ్యాపారం చేస్తే బాగుపడతాం అని చెప్పి చక్కగా ఆయన సంపాదించుకుంటాడు కదా. ఇలా అడుక్కోడు కదా. వ్యాపారం లేనప్పుడు కలితే చూడండి వేణుస్వామి ఏం చేస్తారనుకుంటున్నారు, ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి ఒక బోర్డు పెట్టుకొని రాసులు రాసేసి గీతలు గీసేసి మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే ఈ కింద నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేయండి అని చెప్పేసి అడుక్కుంటాడు. చూసారా ఎందుకు? కానీ నిజంగా అంత జ్యోతిష్కుడు అన్నీ తెలిసిన వ్యక్తి అయితే అడుక్కోవడం దేనికి? తన జీవితం తను బాగు చేసుకుంటాడు కదా, సంపాదించుకుంటాడు కదా. జనాలు ఎందుకు పిచ్చోడం చేస్తాడు? కాబట్టి ఏంటంటే వేణుస్వామి లాంటి వ్యక్తులను నమ్మమాకండి. నమ్మితే మీ జేబులు బుల్ అయిపోతాయి. పక్కా మోసగాళ్ళు, పచ్చి మోసగాళ్ళు. నాకు తెలిసి టీవీ5 మూర్తి గారికి థ్యాంక్స్ చెప్పాలా ఇలాంటి వ్యక్తుల పైన మీరు పోరాటం చేసినందుకు. ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో, ఈయన ఒకడే కాదు. ప్రజల మనోభావాలతోటి ప్రజల బలహీనలతోటి ఆడుకునే వ్యక్తులు ఒక్క వేణుస్వామి ఒక్కటే కాదని ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో. కోకొల్లలు 100 మంది. ఈ మధ్యకాలంలో అఘోరాలని చెప్పేసి అని, లేదంటే స్వాములు అని చెప్పేసి అని నెత్తి నిండా కుప్పులంటూ పెట్టుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళ స్వామిలే. ఏమో ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివి కష్టపడి ఉద్యోగాలు లేక పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాడు భయపడుతున్నాడు. బతకడం కష్టమైపోయింది వాడికి. ఏ చదువు లేని నిశానిగాళ్ళు స్వామీజీ అని చెప్పేసి వేసుకుంటున్నారు అంతే. కోట్ల రూపాయలు ఎలా సంపాదించేస్తానో మాకు అర్థం కావట్లా. పైగా ఒక ఇంటర్వ్యూలో చూసా ఎవడో స్వామి అంటాడు, నేను ఈ పరంగా ఉన్నపరంగా ఫోన్ చేసి ఎవరికి వెళ్తే 1,00,000 రూపాయలు కొట్టేసే భక్తులు ఉన్నారు మాకని మాట్లాడతాడు. ఆడికి భక్తులు అంటే నాకు అర్థం కాదు. మీరు బాగుపడిన దాంట్లో 100కి 100% మీ కష్టార్జితమే, ఎవరిదో ఉండదు. నేను పని చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి, నాకు పని చేయకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీరు కష్టపడి మీరు సంపాదించుకొని క్రెడిట్ మాత్రం వేరేవాడు దొబ్బేస్తున్నారు. మీరే ఇచ్చేస్తున్నారు, వేరేవాడు దొబ్బేయడం కదా, మీరే ఇచ్చేస్తున్నారు. ఏమైందిరా ఎందుకురా అంటే, నేను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, ఆ స్వామీజీ పలానా అన్నాడు అందుకని చెప్పేసి నేను ఎంత బాగున్నానని చెప్పేసి నువ్వే ఇచ్చేస్తావు క్రెడిట్ మొత్తం. అరే నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకున్నది దీని గురించి ఎంత మాట్లాడుకున్నా అంత టైం పక్క.